వచ్చేస్తుందని చెప్పారే, ఇంకా రాలేదేంటి? ఒరేయ్ చిన్నోడా, ఏంట్రా పొద్దుటి నుంచి వాకిట్లోనే పడిగాపులు కాస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తానన్నారు. మన ఇల్లు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారా? వాళ్ళని వెతుక్కుంటూ ఎప్పుడు నువ్వే కదా వెళ్ళేది. నాకు అర్థమైపోయింది. గువ్వ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావని తెలియదా నాకు? గువ్వ కోసం ఏం కాదు. గువ్వ కోసం కాకపోతే అవ్వ కోసమా? నీ ట్రిక్లు నా దగ్గర పనిచేయవు. ఏమనుకున్నావు? ట్రిక్కులు కాకపోతే లుక్కులు. కులుకి ఎక్కువైపోయిందా ఏంటి? ఇంకా రా. అత్తమా, ప్రియా వచ్చింది, తొందరగా రండి. తన కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. తనకి ఏ మాత్రం తెలియకూడదు. తన అందరితో మాట్లాడేటప్పుడు క్యాషువల్ గా వద్దాం. ఏంటి ఎలా ఉన్నావే? బాగున్నాను. వినయంలో మీ అక్కని మించిపోయావు. నన్ను ఆశీర్వదించు. చెల్లెల్ని మించిపోయావు. ఓకే, చదువుకుంటున్నారా? క్యాషువల్ గా వస్తున్నాడు అబ్బాయి గారు. హాయ్ హాయ్. ఏంటి చెప్ప పెట్టకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చా? ప్రియ వస్తున్నట్టు వీడికి తెలియదట. అది కదమ్మా, డ్రెస్ చేసుకొని క్యాషువల్ గా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎదురైంది. అయితే మరి 5:30కి అలారం పెట్టేది ఎవరు? నువ్వెలా ఉన్నావు? నువ్వా? నువ్వు సూపర్ 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 గా ఉన్నావు. నేను నీ గురించి అడిగాను. నా గురించా? అవును. నేను చాలా బాగున్నాను. పోతే నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ సెన్స్. మరిది వయసులో ఉన్న కుర్రాడు ఉన్న ఇంటికి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? అక్క, మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని మరీ వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ టైప్లో ఇంత పద్ధతిగా ఎప్పుడు డ్రెస్ చేసుకోనే లేదు. అయ్యో, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. నచ్చదు మరిది, నచ్చుతుంది మరి. నచ్చకే ఈ డ్రెస్ కి ఏం తక్కువని అడుగుతున్నా. అరే, ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో వేసుకుంటుంది? నిజమే కదా. నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు. ఎక్కడా మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తేగా. అమ్మో, ఈ డ్రెస్ లో నువ్వా? రాఘవా, అమ్మా, నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు. ఒక బృందావనం సోయగం రాఘవ, నేను ఆ డ్రెస్ లో ఎలాగున్నాను? టెర్రర్ గా ఉన్నావు. అంటే సూపర్ గా ఉన్నావు. నన్ను మరీ పొగడకు, నాకు సిగ్గుగా ఉంది. వదినా, పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే డ్రెస్ చేసుకునేదాన్ని. నేను ఇంట్లో సవ్యంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా ఏమిటి? నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీరు కూడా వెళ్ళండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రా. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమో ఏడు పాపండి. ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. అమ్మా, దెయ్యాన్ని తరిమి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు. తర్వాత ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది న్యాయమా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఈయనకి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని చూస్తాను. దేవుడి ముందు కూర్చొని దడాగిడా అంటూ మాట్లాడతారేమిటి? వెళ్ళండి. స్వామి రండి, స్వామి రండి స్వామి. ఆ పూజారి గారు సడన్ గా మాకు చెయ్యిచ్చారు. మీరైనా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టండి స్వామి. రండి స్వామి. అంతా బుస్. రండి స్వామి, రండి రండి రండి. బతకడానికి దారి తెలియకపోతే రాత్రి మనిద్దరం డిసైడ్ చేసుకుని పొద్దున్నే బోర్డు తగిలించాం. ఈలోగా ఇంత పెద్ద బేరం దొరికింది కదరా. దెయ్యాన్ని తరవడానికి ఇంత డిమాండ్ ఉందా? అవును బాస్, ఇలాంటి వాళ్ళ వల్లే మళ్ళాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాస్. ఇగో కొట్టం బాసు, అన్నాన్ని పిలవడం లాంటివి జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు శిష్యుడివి,
నేను గురువుని. రండి 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 వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. వామ్మో, వెనక్కిపోయి వచ్చావు. ఎక్కడికి వెళ్ళేది? కూర్చో. We are going. మంచి పేమెంట్. అలా Sit, దబాయిస్తావేంట్రా? sit. ఇంకొకడివి. అయ్యో, ఏయ్, ఏంటి వాళ్ళకం చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. ఇదిగో, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండకాన్ని చదువుదాం, నిజాన్ని తరిమినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్ చేద్దాం. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా ఇలా ఇవ్వు. మీ మొహమండ. రే, ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవ మానవ పాట పాడతా వింటరా పింజారీ పెద్దవా. సారీ బాస్, కూర్చొని కన్ఫ్యూజన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కరెక్ట్ గా చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే, అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? బాస్, ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా నాకు ఫీలింగ్. అవునరా, నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. ఏయ్, నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టారు? దెయ్యాన్ని పట్టేశారా? చూస్తారా? మేం బోల్డన్ని సారి చూసాం. మళ్ళీ ఈ దయ్యం మా ఇంటికి రాదు కదా. భయపడకండి, ఇందులో బంధించాక చచ్చినా రాదు. స్వామి మీ పంచులు ఏమైపోయాయి? పంచితో పంచిచ్చేసరికి దెయ్యం పటాపంచలైంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించిన వాడిని ఎందరో చూసుంటారు. ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించిన వాడిని చూస్తారా? అబౌట్ ఏంటిది? కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్లలా చల్ల లేకుండా పడున్నారు. షాకుటి నీ కాకి ట్రీట్మెంట్ చేయించాలంటే అమౌంట్ కాస్త ఎక్కువ అవుద్ది. ఏంటండి 20,000 మాట్లాడుకుంది, కానీ 30,000 ఇస్తున్నాను. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఇదిగానండి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. సరే, గో, 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 గో. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సరే. లెఫ్ట్ గ్యాస్, స్టాండ్ అప్. ఏంటి మెరుగులు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. ఎక్కడ ఉన్నాను? అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలీదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పు తెగు